మాట్లాడుకుంది దేవుడితో అని తెలుసు, దేవుడే వార్నింగ్ ఇచ్చాడని కూడా తెలుసు. అయినా సరే ఆ ప్రజల్ని శపించడానికి నోరు తెరిచాడు. ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏదో అంటాడు అనుకుంటే అతడు పలికిన మాటలన్నీ అయిపోయేసరికి ఈ వినేవాడు నోరెళ్ళ పెట్టాడు. సార్, తమరికి డబ్బులల్లా ఇచ్చి తెప్పించుకునేందుకు సార్, వాళ్ళని శాపాలు పెట్టమని తమరికి డబ్బులల్లా ఇచ్చి తెప్పించుకుంటే తమరు పూర్తిగా దీవించారు సార్, తమరికి దిమాకుందా పోయిందా? అవునా? ఏందోరా, నోరు తెరిచిన దాకే నా మైండ్ నా స్వాధీనంలో ఉంటుంది. నోరు తెరిచిన తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు నా బాలకు. సరే, ఇప్పుడు పోయింది ఏముంది, ఇంకో బలిపీఠం కట్టరా, ఇంకోసారి ట్రై చేస్తా. మళ్ళీ ఇంకోటి కట్టించారు, ఇంకో దాన్ని వధించారు, వేశారు, ఇదిగో మళ్ళీ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మళ్ళా దీవించాడు. 7 బలిపీఠాలు కట్టించాడు. 7 సార్లు కూడా, ఒక్కసారి కూడా శాపం పలకలా. 7 సార్లు దీవెనే పలికాడు. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని నాశనం చేయాలనుకున్నోడే ఆ పరిస్థితికి వెళ్ళిపోతాడు. దేవుడు మనకు తోడై ఉంటే, మనకు కీడు చేద్దాం అని వచ్చినోడే మనకు 7 అంతల మేలు చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణమై వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో కొన్ని రాజ్యాలను దాటుకుంటా వాళ్ళు వచ్చారు. అలా వాళ్ళు జర్నీ చేస్తూ వచ్చిన రాజ్యాల్లో ఒక రాజ్యం మోయాబు రాజ్యం. ఈ మోయాబు రాజు బాలాకు. ఆ రాజ్యం మీదకి వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సమాచారం పంపారు. సార్, మమ్మల్ని పోనీయండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం, మా దారిని మేము పోతాం, మీతో మాకేం గొడవ లేదు, సమాధానంగా మమ్మల్ని దాటిపోనీయండి అని సమాచారం పంపించారు. సరే, సమాధానాన్ని వాళ్ళు కోరినప్పుడు అతను కూడా అవకాశం ఇస్తే బాగుండేది. కానీ వాడు మంచి మనిషి కాదు, కాస్త మైండ్ దుర్మార్గపు మైండ్ ఈ బాలాక్ అనేవాడిది. వాడు ఏం చేశాడంటే, వీళ్ళని ఎలాగైనా సరే మా రాజ్యం మీదుగా వెళ్ళనీయకూడదు, అందరూ వేరు నేను వేరు అడ్డగించాలని స్కెచ్లు వేస్తున్నాడు. ఎట్లా చేయాలి, జనమేమో చాలామంది ఉన్నారు, దెబ్బతీయాలంటే వాడికేమో బలం చాలదు, సైన్య బలం చాలదు. వీళ్ళు కాలి బలం 6 లక్షల మంది అని ఉందిగా గ్రంథంలో. అంటే ఫైట్ చేయగలిగే దమ్మున్నోళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పౌరులుగా ఉండగలరు, ఫైటింగ్ కూడా చేయగలరు. అంతమంది సమూహాన్ని అడ్డుకోవాలంటే చిన్న విషయం కాదు. ఎట్లా చేయాలని ఆలోచించి ఆ తర్జన భర్జనలో ఉన్నప్పుడు ఒకడు అందించాడు సమాచారం. రాజా, మనకు సమీపంలో ఒక ప్రవక్త ఉన్నాడు, సోది చెప్పినట్టుగా ఉంటుంది అయింది, కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవాను సేవించేవాడు, ఆయన అతన్ని ఆశీర్వదించున్నాడు, అతడు పలికింది పలికినట్టు జరిగిద్ది రాజా. అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే, అతడు శపిస్తే శాపమే. అలాంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నాడు అన్నాడు. అంటే ఇక మనం కత్తిపట్టే అవసరం లేదు, అతను శపిస్తే అయిపోతారంటే అంతే అయిపోతారు. అంత పవర్ఫుల్ అతని యెహోవా ఆరాధకుడు. సోదె సొమ్ము చేతబట్టుకొని పోతే ఒకవేళ మనం చెప్పిన ప్రకారం చేస్తాడేమో. మీరు అంటే మేము వెళ్ళొస్తాం. సరే, డబ్బు తీసుకొని పోండి. ఆయన మనకి చేయాల్సిందేమీ లేదు, ఆ జన సమూహాన్ని చూసి శపిస్తే చాలు, వాళ్ళు నాశనం అయితే అంతే చాలు, దానికి మనం తగింది ఇద్దాం అని చెప్తే వీళ్ళు వెళ్ళారు. ఆ వ్యక్తి ఎవరంటే బిలాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, విషయం చెప్పారు.
సరే ఉండండి, దేవుడు ఏం చెప్తాడో ఈ రాత్రికి నేను దేవుణ్ణి కనుక్కొని రేపు మీకు అందిస్తానని చెప్పాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఒక మానవుడు వచ్చినట్టు వచ్చాడు ఆయన బిలాం దగ్గరికి. ఇంటికి అతిథి వస్తాడే, వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఆ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తా మాట్లాడుకుంటూ వస్తారే, అట్లా వచ్చాడు దేవుడు. వచ్చి అడుగుతున్నాడు, ఎవరయ్యా వాళ్ళు అన్నాడు. బాలాకు రాజు అనుచరులు, ఇశ్రాయేలు జనాంగమట, పెద్ద గుంపంట, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించే పరిస్థితి ఉందంట. వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడమని నా దగ్గరికి వచ్చారు దేవా. మనం చేసేది ఏం లేదయ్యా, వెళ్ళి ఆ ప్రజల్ని శపిస్తే చాలు, నేను ఏది పలికితే అది నువ్వు నెరవేరుస్తావు కదా. అది ఎట్లా తెలిసిందో వాళ్ళకి తెలిసింది, అందుకని నన్ను ఆ ప్రజల్ని శపించమని వచ్చారు. మరి న్యాయమే కదా, వాళ్ళు ఈ రాజ్యం మీద పడి వీళ్ళని దాడి చేసి దోచుకుంటే మరి పాపం వీళ్ళు బలైపోతారు కదా. అందుకని వాళ్ళ భద్రత కోసం వాళ్ళు అలా చేయమని కబురు పెట్టారయ్యా. మరి తమరు సెలవిస్తే వెళ్తాను అన్న. ఎంత అద్భుతమైన సంభాషణ పక్కన పెడితే అసలు దేవుడు ఆ అన్యుడి దగ్గరికి రావటం, ఆ అవకాశం ఇవ్వటం అనేది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్. దేవునితో కూర్చున్నప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మొదలుపెట్టి అన్నీ అప్పచెప్పటం, అడుక్కోవడం, ఏకరువు పెట్టడం కాదు. ఎంత సెకండ్. ప్రధానంగా మనం దేవుని సన్నిధిని, దేవుని సాంగత్యాన్ని ఆశించడం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. తర్వాత విషయాలు చెప్పాడు వీళ్ళ. అప్పుడు ఆయన అన్నాడు, ఆహా శాపం పెట్టడానికా వెళ్తావా అన్నాడు. మీరు సెలవిస్తే, అట్లయితే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, నేను వాళ్ళని ఆశీర్వదించున్నాలే, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆశీర్వదించబడ్డాళ్ళు అంటే ఎవరు ఆశీర్వదిస్తారు? ఆయనే. కాబట్టి వారు ఆశీర్వదించబడిన వారు నువ్వు శపించకూడదు అన్నాడు. ఓకే తండ్రి, మీరు మీ చిత్తమే, మీరు వద్దంటే వద్దు, మీరు అంటే వెళ్తా, వద్దన్నారు కదా ఇంకంతే. ఇంకేంటి వేరే విషయాలు ఏంటి చెప్పి, ఇంకా అది అయిపోయింది కదా, వాట్ నెక్స్ట్? ఇకేదో మామూలు మాట్లాడుకున్నారు, అయిపోయింది ఆ రాత్రి. తెల్లారు లేచిన తర్వాత మనోడు అంటాడు, బిలాం, బాలాకు తన ఇంటెడు బంగారం నాకు ఇచ్చిన, యెహోవా సెలవు లేక నేను ఏది చేయను. ఆయన వద్దన్నాడు, నేను రానంటాడు, అలా వెళ్ళిపోతారు. బాలాకు దగ్గరికి వెళ్తే దేవుడు వద్దన్నాడంట, ఆయన రాడంట. ఇప్పుడు వాడు తప్ప మనకి వేరే మార్గం లేదురా, మనం ఏ విధంగా కూడా వాళ్ళని కొట్టలేము. కోరినంత ధనం ఇద్దాం, ఇంకా ఏం కోరుకుంటే అది ఇద్దాం. పెద్ద అధికారులు పోండి, నా దగ్గర పనిచేసే పెద్ద అధికారులు పోండి, తీసుకురండి. వెళ్ళి, అయ్యా తమరు అలాగంటే ఎలా రానని, తమరు ఎట్లన్నా మా యందు దయ ఉంచాలి. ఇవి కాళ్ళు కాదు చేతులు, లేదా చేతులు కాదు కాళ్ళు అంటారు కదా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డారు. మనోడేమనాలి? బాలాకు తన ఇంటిడి బంగారం ఇచ్చిన యెహోవా సెలవు లేక నేను ఏది చేయను అన్నాడు కదా. కానీ ఈ దరిద్రుడు అక్కడ తప్పుడు అడిగేశాడు. కోరుకున్నది ఇస్తాననేసరికి, బంగారం వెండి చూపించేసరికి ఇంకా గుర్తుపడ్డాడు. సరే ఈ రాత్రికి ఉండండి మీరు, యెహోవా ఇక ఏమి చెప్పునో నీకు చెప్తాను అన్నాడు. అంటే నిన్న ఒక మాట చెప్పి ఈరోజు ఇంకో మాట చెప్పడు కదా దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన మార్పు లేనివాడు. ముందే చెప్పాడు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని. మళ్ళీ ఉండండి ఇంకేం చెప్తాడంటే రోజుకో పూటకో మాట మారుస్తుంటాడు ఆ దేవుడు. అంటే దేవుడితో సాంగత్యం చేస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, దేవుడిని అయితే ఆకర్షించాడు. కానీ దేవుని మనసును అర్థం చేసుకొని ఆయన ఆలోచన చొప్పున అడుగులు వేయటానికి స్థిర తీర్మానం అయితే బిలాముకు లేదు. వీడు ఎక్కడికక్కడికి బెండ్ అయ్యే టైపు.
భక్తిపరుడే, దేవుణ్ణి ఆకర్షించేంత భక్తి కలిగినోడే, కానీ దేవుని వశానికి తన్ను తాను పూర్తిగా అప్పగించుకున్నాడు, లోబడేవాడు, విధేయుడైతే కాదు. అసలు అక్కడే రాంగ్ స్టెప్ వేశాడు. సరే నైట్ వచ్చాడు ఆయన, మళ్ళీ వచ్చాడు. వస్తా మళ్ళీ అడిగాడు, ఏం బిలాం నీ దగ్గరికి చాలా మనుషులు వస్తున్నారు, మొన్న ఒక టైప్ కనపడి వీళ్ళెవరు అన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు ప్రభు. ఏంటంట, అదే ఆ ప్రజల్ని శపించమని నేను రమ్మని పిలుస్తున్నారా? మరి నువ్వేమన్నావు? తమరు సెలవిస్తే వెళ్తావా? సరే వెళ్ళు అన్నాడు. ముందేమన్నాడు? వద్దు, వాళ్ళు బ్లెస్ చేయబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? సరే వెళ్ళు, కానీ నేను నీ నోట ఉంచిన మాటలే వస్తాయి పో అన్నాడు. మనోడు ఎగిరి గంతేశాడు, లోపల పటాకులు పేల్చుకున్నాడు. ఆహా, ఫుల్ పైసలు. అందరితో మాట్లాడి వెళ్ళిపోయాడు. భక్తుడివే కానీ ఒకటి ఉంది, అది కొంచెమే అనుకున్నావు, అదే నీ కొంప ముంచింది, నీకు తెలియట్లా. ఆ కొంచెమే నీ కొంప ముంచిద్ది, అది నీకు అర్థం కావట్లా. నేను ముందు చెప్పా, మళ్ళీ నువ్వు అదే కోరుకున్నావు. అంటే నువ్వు అనుకున్న ఆలోచనలోకి నన్ను తేవాలనుకుంటున్నావు, కానీ నేను చెప్పే ఆలోచనలోకి నువ్వు లోబడలేకపోతున్నారు. విలాము అయిపోయిందిరా నీ చరిత్ర క్లోజ్ అనుకున్నాడు దేవుడు. అయ్యన్నేం చెప్పలా, ఎందుకంటే ముందు చెప్పాడు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళ జోలికి పోవద్దని. ఆశీర్వదించబడ్డ వాళ్ళ జోలికి పోతే ఎవరు జోలికి పోయినట్టు? ఆశీర్వదించినోడు జోలికి పోయినట్టు. ఆశీర్వదించినోడు జోలికి పోతే ఏమైంది? ఆశీర్వదింపబడిన వారు కాదు, ఆశీర్వదించిన వాని జోలికి, అంటే దేవుని జోలికే పోకూడదు. పోతే ఏమైందంటే దేవుడే శత్రువు అవుతాడు. దేవుడు శత్రువైన నాడు మనకి పుట్టగతులు నామరూపాలనే ఉంటాయా? మనిషికి మనిషి శత్రువు అయితే దేవుడు కాపాడుతాడు. దేవుడే శత్రువు అయితే వాడిని కాపాడే నాదు దేవుడు. ఎంత ప్రమాదం! వాళ్ళు ఆశీర్వదించబడ్డవారని చెప్పినప్పుడు బలి పెలగొద్దు. చెప్పాడా లేదా? ఏమో శామ్యూల్ చదవట్లే, మరి చెప్పాడో లేదో నాకైతే తెలియదు. మరి ఏం తీస్తాలే రెఫరెన్స్ అని ఆగాడో ఏం పాడో మరి. ఇరవై 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. అది నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. చిలక్క చెప్పినట్టు చెప్పాడు. వీడు మళ్ళీ అడగటం ఏంటి అంటే, ఈ సైకాలజీ ఎలాంటిదంటే దేవుని చేతిని మెలిదిప్పే టైప్ అన్నమాట. దేవుడు తిప్పినట్టు మనం తిరగాలి, కానీ మనకిష్టం వచ్చినట్టు దేవుని చేతుల్ని వంకర తిప్పడానికి ట్రై చేస్తే, దేవుడి చేతులు వంకర తిరగవు కానీ వంకర తిప్పడానికి ట్రై చేసినా మన చేతులు వంకర తిరుగుతాయి, మన ముఖం పగులుద్ది అన్నమాట. పొరపాటును కూడా పని చేయకూడదు. ఈ దరిద్రుడికి అర్థం కాల. ఆశీర్వదించబడ్డవారు అంటే ఆశీర్వదించింది నేనే. వాళ్ళని శపించడానికి ప్రయత్నం చేస్తే, ఆ శపించడానికి ట్రై చేసినోడు నాకు శత్రువు అవుతాడు. కాబట్టి మనం ఫ్రెండ్స్ నాన్న బిలాం, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాంరా, ఎందుకు అనవసరంగా నాశనం అవుతావు, వద్దమ్మా. వీడు ఆగాడా, మళ్ళా కదిలిచ్చాడు. సెకండ్ రౌండ్ కదిలిస్తే నువ్వు వెళ్ళకూడదు అన్నాడా, వెళ్ళమన్నాడో మన సమయంలో చదువుతాడు. మళ్ళీ చూడండి, తీసి పెట్టాడో లేదో మరి. 19వ వచనం, ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయం.
కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకు నేమి చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునని నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, ఒకసారి ఆలోచించండి, ఇక మళ్ళీ అడిగేది లేదు. వాళ్ళు నిన్ను పిలవ వచ్చిన ఎడల వాళ్ళతో వెళ్ళన్నాడు. ఎందుకన్నాడు? వెళ్ళేదా అని అడగలేదుగా. ఎందుకన్నాడంటే ఆ అభిప్రాయం లేకపోతే వాళ్ళని నైట్ అక్కడెందుకు బండ పెడతాడు? మీరు బొబ్బొండ్రా, ఇకన యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందును అన్నాడు కదా, అది విన్నాడు కదా. ఎరా నాయనా, మళ్ళీ బొబ్బ పెట్టావా? రైట్, సరే పిలుస్తారు, వెళ్ళు, నేను నీతో చెప్పిన మాట చొప్పున చేయమ్మా అని చెప్పాడు. వెళ్ళారు, గాడిద గంత కట్టుకుని బయలుదేరాడు. పావుల బెడ సంపాదించుకుందామని. అర్థమైందా? ఏం పెట్టి? దీవెనలు ఇచ్చి కాదు, శాపాలు పెట్టి 4 రూపాయలు వెనకేసుకుందామని, ఎదుటోళ్ళని నాశనం చేసి 4 రూపాయలు వెనకేసుకుందామని, ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకొని వీడి భవిష్యత్తుని ప్రొటెక్ట్ చేసుకుందామని, ఎదుటోళ్ళ రక్తంతో వీడేదో పొందుదామని పోయాడు. పోతే అక్కడ ఒక ఆయన ఎదురయ్యాడు. ఆయన యెహోవాయే. వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని వెళ్ళాడు. గాడిదకి కనపడ్డాడు, ఈడికి కనపడలా మనోడికి. ఖడ్గం తీసుకొని వేయబాడు. దారిలోనే, ఇశ్రాయేల్ దాకా రాలా, దారిలోనే వేయబాడు. గాడిద తప్పించింది. మళ్ళీ వేయబాడు, మళ్ళీ ఇడి తప్పించింది. ఆయన ఎవరు? పొమ్మన్న ఆయన ఎవరంటే, పొమ్మన్న ఆయన యెహోవాయే, అడ్డు తగిలిన వాడు కూడా యెహోవాయే. ఈయనెవరు అంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు చూపించు చోటికి రప్పించుటకు నీకు ముందుగా పోవుటకు ఒక దూతను నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నదే అన్నాడు యెహోవా. ఈయన నామమే ఆయనకుందంట. ఆయన ఎవరు? యెహోవా. ఎక్కడుంది? నిర్గమకాండం 23:20. అది ఇదిగో త్రోవలో నిన్ను 23:20 నిర్గమ. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఇశ్రాయేలు సర్వ సమాజానికి ముందు యెహోవా నడిచాడు. దూత అని పేరు చెప్పాడులే కానీ, దూత అన్నాడులే కానీ, ఆ దూత ఎవరో కదా, యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దూత, యెహోవా బాహువు, యెహోవా కాపరి, యెహోవా సహకారి, ఈ పేర్లన్నీ యేసయ్యే. మరి ఆ సమూహాన్ని కాపాడటానికి నియమించబడ్డాడు ఆయన. ఆయన గురించి అంటాడు మోషేతో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. చదువుతాడు చూడు, 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. అది ఎవరైనా పాత నిబంధనలో ఆయన ఎంత ఫోర్స్గా ఉన్నాడో చూడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. నూతన నిబంధనలో ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన పాటించాలని ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన ఎదుర్కొన్నాడు అక్కడ.
త్రోవలో చంప చూశాడు, బిలామును వేయాలని చూశాడు. ఎందుకు అటాక్ చేయబోయాడంటే, నా ప్రజల మీదకి వస్తావా, రా, అక్కడ దాకా ఎలా చేరతావో చూస్తానని వేయబోతే 2 రౌండ్లు గాడిద తప్పించింది. ఇటొక ద్రాక్ష తోట, ఇటొక ద్రాక్ష తోట, మధ్యలో ఆ తోటకి ఈ తోటకి గోడలు కట్టుకుంటారు. ఆ గోడల మధ్యలో పోవాలి గాడిద. ఆ దోత ఎదుర్కొన్నప్పుడు అటు కత్తెత్తినప్పుడు ఇటుబడి ఈ గోడకేసి వచ్చింది కాళ్ళని, మళ్ళీ అటు కొట్టబోతేనే ఇటుబడి ఈ గోడకేసి వచ్చింది, 2 కాళ్ళు పచ్చడైంది. కింద పడి బెత్తం తీసుకొని బాదుతున్నాడు గాడిదని. నిజంగా దేవుడు చంపాలనుకుంటే బిలాముని గాడిద కాపాడిద్దా? ఆ కోణంలో ఆలోచిస్తే బోల్డెన్ డౌట్లు వస్తాయి. స్తోత్రం. అంటే అంటే అటుపడింది, మళ్ళీ అటు వచ్చేటంటే ఇటు పడింది. ఇక దిగి కింద పడి ఆ కాళ్ళు ఒత్తిడి గురై పాపం నొప్పుట్టిందేమో బిడ్డకి, బెత్తం తీసుకొని బాధాడు. ఆయన ఎదురున్నాయన్న అన్నాడు. అంతే, గాడిద మాట్లాడుతుంది. పనికి మాట్లాడా, బుద్ధి లేదా నీకు? నువ్వు అనేక సంవత్సరాలుగా చాలా కాలంగా నా మీద ఎక్కుతూ వచ్చిన గాడిదన కాదా? ఎప్పుడైనా నీకు ఇలాగూ చేయట కద్దా? నీ కళ్ళ ముందు ఎవరున్నారో కనబడట్లేదా బుద్ధిహీనుడా? ధనాపేక్ష, లోక వ్యామోహం, మోహం నీ కళ్ళకి మత్తుగా మించింది. ధనాపేక్ష, డబ్బు పిచ్చి, డబ్బు. నీ కళ్ళు, నీ మనోనేత్రాలు గుడ్డివి చేసిందిరా మూర్ఖుడా. నువ్వు ఎవరికి ఎదురుపోతున్నావో, నీ కళ్ళ ముందు ఎవరున్నారో నీకు అర్థమవుతుందా? చూడరా, కళ్ళు తెరిచి చూడరా ఎవరున్నారు అంటే, అప్పుడు తేరిపారు చూస్తే ఆజానుబాహుడు వరదూసిన ఖడ్గం చేతబడు రారా అని నిలబడ్డాడు. ప్రభు గడగడలాడిపోతాయా, అయ్యా ఇదేందయ్యా కత్తి పట్టుకొని ఉన్నావు, అయ్యా తేడా పడ్డానయ్యా, అర్థమైందయ్యా, నాకు అర్థమైందయ్యా, నువ్వమ్మంటే వెనకపోతానయ్యా. ఆ ప్రజల ప్రతినిధిగా వచ్చావు, సైన్యములకు అధిపతిగా వచ్చావు, నాకు అర్థమైంది, ఇంకా నేను చంపు. ఏయ్ ఆడికి పో, వెళ్ళు. కానీ గుర్తుపెట్టుకో, నేను నీ నోట ఉంచిన మాటలే నువ్వు పలుకుతావు, ఇంకొకటి రాదు, పో. పోయాడు. 7 బలిపీఠాలు కట్టించాడు. ఫస్ట్ బలిపీఠం కట్టించి ఆ జన సమూహం మొత్తాన్ని చూసి, బాలాక్యాలు చూసి, నిజంగా ఎంతమంది విషయంలో భయపడటం న్యాయమే, సరేలే కానీ దారిలో నాకెదురైన సీనికి నాకు ఇంకా దడ తగ్గలేదురు బాలాకు అని కళ్ళు మూసుకున్న ఆయనే కనపడుతున్నాడు, కళ్ళు తెరిసిన ఆయనే కనపడుతున్నాడు. రౌద్రంతో కత్తిపట్టు. అయినా సరే వాడి సాహసం చూడు. ఏమన్నా కానీ నాకొద్దు, ఆ డబ్బులు వద్దు, పాడొద్దని వెనక్కి తిరగొద్దాడు. అట్లా ఉండదు ఒక్కొక్కళ్ళకి. అది ఉరి, అది డేంజర్, అది ప్రమాదం అని తెలిసి కూడా ఒక్కొక్కడికి ఒక పట్టాన దిగదు. ఏం చేద్దాం? ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంతే, తన్ను పడ్డదాకంతే, గుచ్చబడిందాకంతే. ఆ గుచ్చుకున్నప్పుడు అయ్యా ఇటు జరిగింది అనుకోలేదయ్యా అని ఆయన ముందే చెప్పాను కదా, ఎదవా ముందే చెప్పానుగా అంటుంటాడు. వినంగా ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? వినరు ఒక పట్టాన. వెనక్కి తిరగాల లేదా? వాడి సాహసం చూడు. పెట్టుకుంది దేవుడితో అని తెలుసు, దేవుడే వార్నింగ్ ఇచ్చాడని కూడా తెలుసు. అయినా సరే ఆ ప్రజల్ని శపించడానికి నోరు తెరిచాడు. అయితే పూర్తిగా దీవించాడు. అయ్యా బిలాము శపించుమో,
ఇదిగో బలి సిద్ధపరచబడింది, శపించుము, దేవుని పేరట శపించుము అంటే బాలాకు ఏమని శపించేది? యెహోవా శపించలేదే. ఇదిగో ఫలానా ప్రదేశం నుండి ఆ జనమును చూచుచున్నాను, యాకోబు రేణువులను ఎవడు లెక్కింపగలడు? యాకోబు రేణువులను ఎవడు లెక్కింపగలడు? ఆ జనము విస్తారమవుతుంది, ఇంకా వృద్ధి చెందుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుందని ఫుల్గా దీవించాడు. ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏదో అంటాడు అనుకుంటే అతడు పలికిన మాటలన్నీ అయిపోయేసరికి ఈ వినేవాడు నూరెళ్ళ పెట్టాడు. సార్, తమరికి డబ్బులల్లా ఇచ్చి తెప్పించుకునేందుకు సార్, వాళ్ళని శాపాలు పెట్టమని తమరికి డబ్బులల్లా ఇచ్చి తెప్పించుకుంటే తమరు పూర్తిగా దీవించారు సార్, తమరికి దిమాకుందా పోయిందా? అవునా? ఏందోరా, నోరు తెరిచిన దాకే నా మైండ్ నా స్వాధీనంలో ఉంటుంది. నోరు తెరిచిన తర్వాత నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు రా బాలాకు. సరే, ఇప్పుడు పోయింది ఏముందిలే, ఇంకొక బలిపీఠం కట్టరా, ఇంకోసారి ట్రై చేస్తా. మళ్ళీ ఇంకోటి కట్టించారు, ఇంకో దాన్ని వధించారు, వేశారు. ఇదిగో మళ్ళీ మొదలుపెట్టి మళ్ళా దీవించాడు. 7 బలిపీఠాలు కట్టించాడు. 7 సార్లు కూడా, ఒక్కసారి కూడా శాపం పలకలా. 7 సార్లు దీవెనే పలికాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని నాశనం చేయాలనుకున్నోడే ఆ పరిస్థితికి వెళ్ళిపోతాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనకు కీడు చేద్దాం అని వచ్చినోడే మనకు 7 అంతల మేలు చేస్తాడు. అది ఈ అనుభవంలో సాక్ష్యం. అయితే 7 అంతలు ఆశీర్వదించి దారి పట్టాడు. సార్, ఏంది సార్ వెళ్తున్నారు? మళ్ళా ట్రై చేయండి సార్. అరే, 7 సార్లు చేసా, సిగ్గులేదా నీకు? సార్, డబ్బులు సార్. తమరు ఎంత కోరితే అంత సార్. ఒరే, నీకు నీ డబ్బులకో దండోరా బాబా, నన్ను వదిలిపెట్టు. ఆ మాట్లాడక మునుపు నా మైండ్ నా దగ్గర ఉంటుందిరా. మాట్లాడటం మొదలు పెట్టేసరికి నా మైండ్ పోతుందిరా. నా నోరు రివర్స్ తిరుగుతుంది. నేను ఇడి తిప్పుతుంటే అది ఇడి తిరుగుతుందిరా. నా స్వాధీనంలో ఉండలేదురా. నువ్వు ఇంకా 7 14 కట్టించింది, నేను అదే చేస్తారా? సరే, మీ నోటి శాపాలతో వాళ్ళని నాశనం చేయొద్దు, కానీ వాళ్ళు నాశనం అయిపోయే ఒక ఐడియా అన్న ఇవ్వండి సార్ అన్నాడు. అప్పుడు వీడి కుయుక్తి, వీడి దుర్బుద్ధి అక్కడ బయట పెట్టాడు. అందుకు వీడు అని వాడాను. వాస్తవంగా ఇశ్రాయేలుని గురించి ప్రవచించిన ప్రవక్తగా అతను ఉన్నాడు, కానీ అతడు తేడా పడ్డందున వీడు అని సంబోధించాల్సి వచ్చింది నేను. అక్కడ వాడు ఊదాడు విషం. ఏమన్నాడంటే, వాళ్ళకు తోడై ఉన్నవాడు మామూలోడు కాదురా, సృష్టికర్త. ఆయన చేతుల్లో నుంచి వాళ్ళని బయటికి లాగి చంపే దమ్ము ఎవ్వడికి లేదురా. అలా ఎవడన్నా ట్రై చేశాడంటే వాడే నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు, కానీ ఆయన సెలవు లేకుండా వాళ్ళ వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా పెకలించలేమురా. అలాంటి జనమది. దేవుడు తనకు స్వకీయ సాంపాద్యముగా ఏర్పరచుకున్న జనము, భూజనులలో ప్రత్యేకింపబడిన జనము, యాకోబు జనమది, యాకోబు రేణువులవి. నిశ్చయముగా యాకోబుల మంత్రము లేదు, తంత్రంతో కొట్టాలి రా వాళ్ళని అన్నాడు. ఆ తంత్రం ఏదో చెప్పండి సార్ అంటే, ఏ దేవుడైతే వాళ్ళకు అడ్డుపడుతున్నాడో, వాళ్ళని రక్షించినా శిక్షించిన ఆయన చేతుల్లోనే ఉందిరా. ఆయన అనుమతి లేకుండా వాళ్ళని తాకటం ఏ నరుడి చేత కాదు. కాబట్టి ఏ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడో ఆ దేవుడికే వాళ్ళ మీద కోపం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించున్నట్లు వాళ్ళని శోధించాలి. అప్పుడు నువ్వు నేను కాదు, ఆయనే చంపేస్తాడు. ఆయన కోపం వారి మీద మండునట్లు
జస్ట్ వాళ్ళని ఆయనకు వ్యతిరేకంగా శోధించు అంటే అది కూడా తమరే చెప్పండి. ఏం చేస్తే వాళ్ళ దేవుడికి వాళ్ళ మీద కోపం మండిద్ది అంటే వాళ్ళ చేత జారత్వం చేయించు, అలాగే వాళ్ళ చేత విగ్రహారాధన చేయించి విగ్రహార్పితం తినేటట్టు చేయి, బయల్ పేరుతో కలుసుకునేటట్టు చేయి. అంతే. ఒకటి జారత్వం, రెండు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటే చాలు. ఇక నీకు నాకు పని లేదురా, వాళ్ళ మొత్తం ఆయనే హతం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒప్పుకోడు అట్నే. నీకు తెలివి ఉంటే ఆ పని చేయి. అందులో మీ లేడీస్ మంచిగా అందంగానే ఉంటారు కదా, వదులు. ఆకర్షింపబడాలి, వాళ్ళు శోధింపబడాలి. సార్ భలే ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా మా వాళ్ళని కాపాడటానికి, మా 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 రాజ్యాన్ని కాపాడటానికి నిజంగా మీరు చాలా సహాయం చేశారు సార్ అని ఏదో వాడికి తృణోపణ వచ్చి పంపించి మోయాబు స్త్రీలను ఇశ్రాయేలుకు ఊరిగా కొట్టాడు. సైతాను కూడా ఇంతే. మనల్ని డైరెక్ట్గా వాడు అటాక్ చేయలేక మనకు కాపలా ఉన్న దేవుని కోపమే మన మీద మండేటట్టు మనల్ని ఆయనకి వ్యతిరేకంగా పాపం చేయడానికి శోధిస్తుంటాడు. ఎప్పుడు వాడు చేసే పని అది. ఆయనకి వ్యతిరేకమైన అడుగులు వేయటానికి, ఆయన కోపం మన మీద మండి మనల్ని డ్యామేజ్ చేయటానికి ఆయనకి వ్యతిరేకంగా మనల్ని రేపుతుంటాడు. అందుకే మనకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడన్నా తెలిసి తెలియక అడుగులు తడబడుతున్నాయి అని నీకు అనిపిస్తే ప్రతి దినము ఆయన రక్తమును ఆశ్రయించాలి, ఆయన కృపను వేడుకోవాలి. ఏం చెప్పాను? ప్రతిదినం ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి, ప్రతిదినం దేవునికి స్తోత్రము గానం అనే పాట తెలుసా మీకు? గుర్రముల నరులందలి బలము నానదించడు, గుర్రముల నరులందరి బలము నానదించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఎందులో ఆనందిస్తాడు? కృపను వేడు వారిలో. అందుకే కృపను ప్రాకారముగా ఇచ్చాడు, కృపను ఆశ్రయపురముగా ఇచ్చాడు. అందుకే ప్రతి దినము కృపను వేడుకోవాలి. అయ్యా, నా నీతి, నా భక్తి, నా యథార్థత కాదు, నీ కృపయ్యా. నా తెలిసినంత వరకు మంచిగా బతకడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా ఎక్కడో చోట నాకు తెలిసి తెలియ కొన్ని తప్పులు జరుగుతాయి. అందుకే నీ రక్తము నాకు ఆశ్రయం, నీ కృపే నాకు ఆధారం ప్రభువా అని యేసు రక్తమును, దేవుని కృపను మనకు ఆధారముగా అనుగ్రహించాడు తండ్రి. చిన్నగా బాలగాడు ఆ పని చేశాడు. వీళ్ళు రెడీగా ఉంటారుగా ముందే. బానిస సంఖ్యలలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. బయటకు వచ్చి ఇప్పుడు దేవుడే తోడయుడిని నడిపిస్తున్నాడు కదా. వాళ్ళ పని ఎట్టుందనుకున్నావు? వండని కూడు, వడకని గుడ్డ. వాళ్ళకి ఇప్పుడు ఏం కొదువు లేదు, అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. చూసుకునేసరికి ఇక బానిసత్వాలు లేవు, బంధకాలు లేవు, చుబుకులతో పొడవటాలు లేవు, కొరడాలతో బాధటాలు లేవు కదా. ఇవన్నీ ఆగిపోయేసరికి, అన్నీ లేకపోయేసరికి కాస్త ప్రశాంతత వచ్చేసరికి ఒక్కొక్కళ్ళ పైత్యం మేలుకుంది.
ఏం మేలుకుంది? నేను చాలాసార్లు చెప్పేది అదే, నాకే బరువు వద్దయ్యా, నాకే శోధన వద్దయ్యా, నాకే బాధ వద్దయ్యా అని పొరపాటును కూడా అనొద్దు. నాకు ఏది అవసరం అది ఉంచు నాయన, ఏది అవసరం లేదు అది తీసేనాయన అని అప్పచెప్పుకోండి దేవుడికి. సాధ్యమైనంత వరకు ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకు ఉంటేనే మంచిది. ముల్లొద్దు అసలు ఏ ముల్లొద్దు అంటే ప్రమాదం. ఇంకా వర్ణన ఎందుకులే. ఇప్పుడు చూడండి, వాళ్ళు బానిస సంఖ్యలలో ఉన్నప్పుడేమో మొర్ర పెట్టిరి, అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత కొరడా దెబ్బలు లేవు, మట్టి పీసుకుళ్ళు లేవు, ఇటుకలు చేసుళ్ళు లేవు, బరువులు మోసుళ్ళు లేవు, గడ్డి సమకూర్చేది లేదు. ఇప్పుడు ఎంజాయ్, ప్రశాంతం. ఆ ప్రశాంతతలో చూడు పైత్యం మేల్కొంది. సుధమ గుమరాలు చెడిపోయింది కూడా నిర్విచార సుఖస్థితిని బట్టే. దావీదు తేడాబడింది కూడా నిర్విచార సుఖస్థితిని బట్టే. అందుకే దేవుడు కృపగల్లోడు తమ్ముడు, బ్రదర్. ఏదో బరువుని ఎత్తినేసి పెడతాడు. మయ్యా బంగారు తండ్రి, ఎందుకు నాయన నాకు ఈ బరువు వేసి పెట్టావంటే, లేకపోతే పోతావురా, వద్దులే ఉన్నట్లు తట్టుకోలేకపోతున్నాను ప్రభా ఈ బరువు అంటే. తీస్తే అసలు ఇంక మొత్తానికి పోతావురా. అది ఉంటే కాస్త కంట్రోల్లో ఉంటున్నావు. అది తీసానంటే పెందలాడిపోతావు, మొత్తంగా పోతావు. కాబట్టి వద్దు నన్ను ఉన్నాయి అంట. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించిన. ఇప్పుడు చెప్పండి, ముళ్ళు కావాలా వద్దా? షో చేయొద్దు, నిజం చెప్పండి. ఇప్పుడు ఇది తిన్నాక కావాలే, లేకపోతే అయ్యా తట్టుకోలేకపోతే వద్దయ్యా. వద్దనుకున్నప్పుడు ఆయనే తీసేస్తాడు. ఎవరికైనా ఏ బరువైనా ఉంచాడు అంటే మంచి కోసమే ఉంచాడు. ఇక అది నీకు అక్కర్లేదనుకున్నప్పుడు ఆయనే తీసేస్తాడు. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు చూసుకోగలవా? లేకపోతే ఆయన కంటే ఎక్కువగా నీ మంచి కోరేవాడు ఇంకొకటి ఎవరినైనా తీసుకురాగలవా? ఆయన కంటే ఎక్కువగా నీ మంచిని నువ్వు కోరుకోగలవా? ఏర్పరచుకోగలవా? నీ మంచిని నీకంటే బాగా కోరేది ఎవరు? నోరు తెరిచి చెప్పండి. ఏయా ఆయనే కదా. ఆయన ఎక్కువ ఆశిస్తాడా నీ మంచిని? నువ్వు ఆశిస్తావా? ఆయనే. అవసరం లేని భారాన్ని నీ మీద ఉంచడానికి ఆయన ఇష్టపడతాడా, తీసేస్తాడా? అలా కాకుండా భారాన్ని ఉంచాడంటే మంచి కోసం ఉంచాడంటారా, లేకపోతే ఏదో సైకోయిజం లాగా నువ్వు ఏడుతుంటే చూసి నవ్వాలని ఉంచాడా? అంత పిచ్చోడైతే కాదు ఆయన. చాలామంది ఇది గుర్తించాలి, నీకైనా నాకైనా. వాళ్ళు చూసారా, బరువు తీసేసరికి పిల్లలు మాటినారా? ఇక వెళ్ళారు. పొయ్యి ఏవైతే దేవుడు వద్దన్నాడో అసహించుకుంటాడో అవి రెండు చేశారు వాళ్ళు. మండిపోయింది దేవుడికి. ఎరా మీకు పిచ్చా? ఆ విధంగా మీ మీదికి శాపం పెట్టి నాశనం చేయడానికి వచ్చినాన్ని కూడా నేను అడ్డు తగిలి పూర్తిగా మీరు ఆశీర్వదించబడేటట్టు చేసి బానిస సంఖ్యలు తెంచి బయటికి తెచ్చి మీకు నెమ్మదినిచ్చి కాలి చెప్పారకుండా, వస్త్రం మాయకుండా, ఎండ తగలకుండా, చీకట్లో నడవకుండా మీకు వెలుగునిచ్చాను, తిండి పెట్టాను, నీడనిచ్చాను. మీకు అన్నీ ఏది తక్కువ చేశాను? ఇవన్నీ పొంది మత్తులై నిర్విచార సుఖస్థితిలో విర్రవిగి ఇలా చేస్తారా అని లేపాడు తెగులుగా. లేచింది పాళ్యంలో తెగులు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ప్రతి గుడారంలో శవాలు లెగుస్తున్నాయి, చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే ఏడుస్తే వాళ్ళు ఏడుస్తున్నారు.
పెద్దలందరూ కూడా ఏమో దిగులేసుకొని ఆలోచన చేస్తున్నారు, దేవుని కోపం వచ్చింది, ఎట్లా ఎట్లా ఎట్లా. ఈ మోషే, అహరోను అందరూ నివ్వెరపోయారు. భయంకరమైన తెగులు రేగింది. చూస్తా రాగిపోతున్నారు, ఎట్లా 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 ఎట్లా. ఏం చేయాలో వాళ్ళకి పాల్పోలా, బిక్క చచ్చిపోయారు వాళ్ళు కూడా. కొన్నిసార్లు భయంలో, టెన్షన్లో ఏం చేయాలో కూడా కర్తవ్యం అర్థం కాదు, బుర్ర పనిచేయదు టెన్షన్లో. వాళ్ళ పరిస్థితి అట్ట అయిపోయింది. అహరోను మనవడు ఉన్నాడు ఫినెహాస్ అని, అతను కూడా దిగులు పడుతున్నాడు. అయ్యో దేవా, కాపాడే నువ్వే కోప్పడితే మాకు దిక్కెవరయ్యా, ఏమిటి మా పరిస్థితి అని పాపం ఆందోళన పడుతుంటే ఒకడు వచ్చాడు. ఆడి పేరు జిమ్రీ. ఈ జిమ్రీ అనేవాడు కొజ్బీ అనే ఆమెను తీసుకొచ్చాడు. వీడు వాళ్ళ పేర్లు కూడా భలే ఉన్నాయి. ఆడి పేరేమో జిమ్రీ, ఆడు తీసుకొచ్చిన ఆ మోయాబీయురాలేమో కొజ్బీ. ఆమె తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురుగా పాపం చేస్తున్నాడు వాడు. ఆంతున తెగులు లేగి పిట్టలు రాలిపోయినట్టు వేల మంది చేస్తుంటే వీడి గుండెల్లో భయం ఉండొద్దు? వాళ్ళందరూ పొందారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ బాగుకున్నారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ తినేస్తున్నారు, నేను మిస్ అయ్యాను. వాళ్ళందరూ అనుభవించేశారు, నేను మిస్ అయ్యాను. కొంతమంది దిగులు పాపం. ఏమంటే కొంతమంది ఆడవాళ్ళకు మగవాళ్ళకు దిగులు, నా అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది. అందరూ ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నారు, నాకే సుఖము లేదు అని పురుషుల్లో కొంతమంది, స్త్రీలలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆంతును వేల మంది సస్తంటే అవతలకి భయం ఉండొద్దు? అది ఎందుకు రేగిందిరా తెగులు, ఎందుకు చేస్తున్నారు? ఈ కారణం చేతనే కదా దేవుని కోపం రేగిందని భయం ఉండదు? అందరూ మోకాళ్ళని ప్రార్థన చేయాలి కదా. వాళ్ళందరూ తినేశారు, నేను ఇంకా తినలా, నేను కూడా తిందాం అని ఇది మొదలుపెట్టాడు. ఫినెహాస్ కడుపులో మండిపోయింది. ఓరి దుర్మార్గుడా, అక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పొందినోళ్ళు ఏం బాగుకున్నారు, నువ్వేం బాగుకుందామని వచ్చావురా? అది ప్రత్యక్ష గుడారం, అది దేవుని సన్నిధి, దేవుని సమీపం. నువ్వు చేస్తున్నది ఏంది అని ఓర్వలేకపోయాడు. తట్టుకోలేక లేచి ఈట తీసుకొని వెళ్ళి పడగ చోటుకెళ్ళి గుచ్చితే ఎదురు నుంచి అదరికి వచ్చింది. ఎప్పుడైతే ఆ విధంగా గుచ్చాడో, తీసేనని పర్వాలేదు, ఇద్దరు చచ్చిపోయారో, టక్కుమని ఆగిపోయింది తెగులు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి, 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అది ఇందాక మనం చదివిన మూలవాక్యం. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓరవలేని దానిని తాను ఓరవలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓరవలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, నేను దేన్ని బట్టి ఓర్వలేకపోయానో, ఫినెహాసు కూడా ఆ పాయింట్లో ఓర్వలేకపోయాడు. ఫినెహాసు హృదయం నచ్చింది, నాకు నచ్చింది. కాబట్టి నా నిబంధన ఫినెహాస్తో స్థిరపరుస్తున్నాను నేను అన్నాడు దేవుడు. ఎందుకు అలా చేసావనలా, రైట్, నేను దేన్ని అసహించుకున్నానో ఫినెహాసు కూడా దాన్ని అసహించుకున్నాడు. దేని విషయంలో నేను ఓర్వలేక ప్రతిఘటించానో ఫినెహాసు కూడా దాని విషయంలో ఓర్వలేకపోయాడు. అలా ఓర్వలేని దాన్ని బట్టి, అతడు చేసిన చర్యను బట్టి
ఇశ్రాయేలు సర్వ సమాజం మీద తెగులు రేగకుండా దాన్ని అడ్డుకొని నా మనసును గెలిచాడు. అందుకే ఫినెహాసుతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దేవుడు. ఎందుకు అంటే ఒక్కటే పాయింట్. ఒక సన్నివేశం జరుగుతుంది, బాగా వినండి. ఇక నా అసలు పాయింట్కి వస్తున్నాను. ఇప్పటిదాకా జరిగిన మూల కథ, అందులో మనకు ఉపకరించే కొన్ని పాఠాలు మీకు టచ్ చేశాను. మొట్టమొదటిది, దేవునితో కేవలం ఫ్రెండ్షిప్ కోసం ఆశపడి కనిపెట్టుకోవటం అనేది చాలామంది విశ్వాసులు చెయ్యరు, సేవకులు కూడా చెయ్యరు. కానీ ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి. దేవుడు మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీతో సాంగత్యం చేయకపోతే అప్పుడు అడగండి. అలాగే దేవుడు వద్దు అని చెప్పినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించటం ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఆ కొంచెమే కొంప ముంచిద్ది అని రెండో విషయం. మూడవది, దేవుడు మనకు తోడై ఉంటే శాపాన్ని పెట్టి నాశనం చేయాలనుకున్న వాళ్ళని కూడా మన ఎదుట నాశనానికి అప్పచెప్పి మనల్ని అయితే కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ బిలాం అనేవాడు, ఈ బాలాక్ అనేవాడు 7 బలిపీఠాలు కట్టి ఎంత కుట్ర చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలుసా? మోషే అహరోనులకు తెలుసా? యెహోషువకు తెలుసా? తెలీదు. కానీ చూసావా, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఏమీ ఎరగని స్థితిలో ఉన్నారు. దేవుడు చూసావా సైలెంట్గా ఎలా అడ్డుకున్నాడో. తమ్ముడు, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదు, కానీ దేవుడు సైలెంట్గా అడ్డుకుంటాడు. సోదరి, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదో, ఎప్పుడో తర్వాత వాళ్ళకై వాళ్ళు చెప్పటమో, లేదా ఆ సన్నివేశంలో ఉన్నోడు వచ్చి నీ దాకా అందించటమో, అది తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిద్ది. అమ్మో, అంత ప్లాన్ చేశారు, అవునన్నా ఆ రోజు నీ మీద ఇంత పెద్ద ప్లాన్ చేశారు. మరి ఎట్లా తమ్ముడు అంటే, ఏదో నన్న ప్లాన్ అయితే చేశారు కానీ దాన్ని నెరవేర్చలేకపోయారన్నా. కలిసి రావాలనుకున్నారు, వాళ్ళకి వాళ్ళ గొడవలు వచ్చి తన్నుకొని పోయారన్నా. దేవా, ఇంత పెద్ద కుట్రను భగ్నం చేశావా? నేను ఏం ఎరగని స్థితిలో నిద్రపోతున్నాను, నువ్వు మేలుకున్నావా ప్రభు? నా కోసం మేలుకున్నావా? మొర్దెకైకి ఉరి సిద్ధం చేసిన హామాను ఆ నైట్ వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అన్న సంగతి మొర్దెకైకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని వాళ్ళకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. మన దాకా రాకుండా సైలెంట్గా విషయాలను డీల్ చేసిన ఎన్నెన్నో దేవుడు. అంత పొదుపుగా కొడతారా? ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని మరి ఇంత దారుణంగా? వీళ్ళు అసలు కొట్టట్లా, మళ్ళీ జనాలకు చెబుతుంటారు గట్టి కొట్టాలి అని. కొట్టడే, దైవజనులై ఉండే కొడితే అట్టుండాలా, మొఖాలు బగిలినట్టు ఉండదు. చాలే, కష్టపడ్డారు బాగానే. సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు ఆ స్క్రీన్ని మా వాడు, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు. వాళ్ళ మొఖాలకి ఎత్త అప్పుడప్పుడు చూపించరా అంటే వాడికి బుద్ధి పుట్టినప్పుడు ఎత్తుంటాడు. ఏం చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మీరే కాదు కదా, ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు ఆశగా వచ్చారు కదా, వాళ్ళ ముఖాలు మాత్రం చూడు, నాకు కనపడినాడు మా వాడు. మరి ఏమో మరి పాపం వాళ్ళకి దిష్టి దెబ్బ తల్లిది అనుకుంటాడో ఏం పడి నాకైతే తెలియదు, కానీ వాళ్ళ ముఖాలు మాత్రం చూపిడు. కాస్త అప్పుడప్పుడు చూపిరా, దండం పెడతాను. ప్రతిసారి అడుక్కోవటమే నేను. స్తోత్రం. ఇదే మళ్ళీ మధ్యలో గుర్తొచ్చినప్పుడు ఎందుకు కలిసి మా ఆవిడే లేండి అక్కడ ఉన్నాడు. సరే, ఎక్కడ వచ్చాగా మనం అస్సలు పాయింట్ దగ్గరికి వచ్చాగా. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. ముందు చెప్పిన మూల కథలో 3 మీకు ఉపయోగపడే విషయాలు అందించాను. ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వస్తున్నాను. నేను చూసి ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు అన్నాడు. ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొచ్చి, కొన్ని సన్నివేశాలని మన ముందుకు తీసుకొచ్చి, అవి మన కంటపడ్డప్పుడు, అవి మన చెవిని పడ్డప్పుడు మన రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఆయన పరీక్షిస్తాడు, ఆయన పరిశీలిస్తాడు. ఒకవేళ ఆ సందర్భాల్లో
మన రియాక్షన్స్ కానీ దేవుడు అనుకున్నట్టుగా కానీ ఉంటే వాళ్ళని స్పెషల్గా దృష్టిస్తాడు ఆయన. దీనికి దావీదు ఒక సాక్ష్యం, యెహోషువ ఒక సాక్ష్యం, ఫినెహస్ ఒక సాక్ష్యం, పౌలు ఒక సాక్ష్యం, కేఫా ఒక సాక్ష్యం. బైబిల్లో భక్తులు, అబ్రహాం ఒక సాక్ష్యం. సొదొమ సొమ్ము తీసుకోమని సొదొమ రాజు అడిగితే, అగెందుకురా నీ డబ్బు, ఎవడికి కావాలరా నీ డబ్బు? తన్నులు తినిపోతుంటే నువ్వు, నీ భార్యలు, నీ యావత్తు వాళ్ళందరినీ తన్ని తీసుకొచ్చి నీకు నేనేసిన ముష్టి నువ్వు నాకు ఇచ్చేది ఏందిరా? డబ్బు, నీ డబ్బు. ఒక నూలు పోగైన చెప్పుల వారైనా నేను ముట్టను పా అని వచ్చాడు 14వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడెమో, నీ బహుమానం అత్యధికమగునన్నాడు. ఎందుకు సడన్గా కనపడి అంత మాట అన్నాడు? 14వ అధ్యాయంలో ఆ సన్నివేశంలో అబ్రహాం యొక్క రియాక్షన్ చూసి ఆనందపడ్డాడు దేవుడు. శబాష్ అబ్రామ్, శబాష్. అది అట్లా ఉండాలి రోషం. కక్కుర్తి పడకూడదు, ఎగబడకూడదు. అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని ఒక మాట నీవు చెప్పకుండానట్లు, ఒక నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టను. నువ్వెవడరా నన్ను ధనవంతుని చేయడానికి? నన్ను పిలిచిన వాడు భూమి ఆకాశములకు సృష్టికర్త. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నీకు తోడై ఉంటా, నేను అని ఆయన తన్ను గూర్చి తాను చెప్పాడు. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? దయచిపెట్టుకోరా నీ సొమ్ము అని రోషంగా వెళ్ళాడు. కొన్ని సన్నివేశాలు మన ముందుకు రప్పిస్తాడు, కొన్ని వార్తలు మనకు వినబడేటట్టు చేస్తాడు, కొన్ని మనం ఎదుర్కొనేటట్టు చేస్తాడు. అట్లాంటప్పుడు మనలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది దేవుడు పరిశీలిస్తాడు, పట్టించుకుంటాడు. సాతానుగాడు భూమి మీద జరిగించేటువంటి కార్యకలాపాలు రకరకాలు. వాటిల్లో కొన్ని నీ ముందుకు వచ్చేటట్టు దేవుడు అనుమతిస్తాడు. ఒక అమ్మాయి లా చదువుతానికి సిద్ధపడింది. ఎందుకు లా చదవాలనుకుంటున్నావమ్మా అన్నాను. నా ఇంట నాకు జరిగిన అన్యాయము మరో ఆడపిల్లకి జరగకూడదన్నా, నా తండ్రికి జరిగిన అన్యాయం ఇంకొక తండ్రికి జరగకూడదు. లాయర్లని నమ్మి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పోసి నాన్న ఎరగడు, నాన్నని కాపాడండి అని దండం పెడితే దారుణంగా నా తండ్రిని జైలు పాలు చేశారు. నా తండ్రి పక్షాన న్యాయం విచారించి న్యాయంగా మాట్లాడితే నా తండ్రి అలా బలయ్యేవాడు కాదు. కానీ పట్టించుకోలేదు, బాధ్యత వహించలేదు. డబ్బులైతే తీసుకున్నారు కానీ న్యాయం చేయలేదు. లాయర్లే. నాలాంటి వాళ్ళు ఎంతమందో, ఎన్ని కుటుంబాలో, ఎంతమంది నిరపరాధులో బలైపోతున్నాళ్ళు. ఎవరైతే నా తండ్రిని కటకటాల వెనక్కి పంపాలనుకున్నారో వారితో చేతులు కలిపి వారి యొద్ద డబ్బులు తీసుకుని నా తండ్రిని బలి చేశారు. నీకెందుకు, నీ పక్షాన నేను వాదిస్తానని ఒకళ్ళతో పుచ్చుకున్నవారు నా తండ్రిని చెరసాలకు అప్పచెప్పారు అన్నయ్య. ఆ రోజే నా మనసులో ఫిక్స్ అయిపోయాను. ఎట్లనన్నా ఆయన్ని బయటికి తేవాలని కనపడ్డ లాయర్ దగ్గరికల్లా వెళ్ళాను. యవనస్తురాల్ని చెతురాడారు, జోకులేశారు, డబల్ మీనింగ్ మాట్లాడారు. సార్ ఏమన్నానండి సార్, నా తండ్రి సార్ అని ఎంత మొత్తుకున్నా జాలి చూపలా. లాయర్లే అందరూ అంటలా, నేను కొందరు రాజీ పడిపోయిన వాళ్ళ. నా తండ్రిని కనికరించండి సార్, ఎట్లన్నా బయటికి దాండి సార్ అని ఎన్ని రకాలుగా కష్టపడ్డా నా మీద కనికరం చూపలా. అందుకే నేను ఒక నిర్ణయించుకున్నాను, అన్న దేవుడు నాకు కృపనిస్తే
కష్టపడి లా పూర్తి చేసి దేవుడు నన్ను ఎంతకు తీసుకెళ్తాడు అంతకెళ్ళి ఈ గాయం నా గుండెల్లో ఉంది కనుక మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నాకు దేవుడిచ్చిన నాలెడ్జ్లో నేను ఎంతమందిని సేవ్ చేయగలను అంతమందిని సేవ్ చేయడానికి నేను దీక్ష పూనానని ఆమె అన్నది. అంటే కొన్ని పరిస్థితులు మనల్ని సవాల్ చేస్తాయి, కొన్ని పరిస్థితులు మనల్ని ఛాలెంజ్ చేస్తాయి, చేసేటట్టు దేవుడు అనుమతిస్తాడు. ఓ చెల్లి, నీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని అప్పుల్ని బట్టో, ప్రతికూలతలను బట్టో, కొన్ని సమస్యలను బట్టో నలుగురు వచ్చి 4 మాటలు అనేటట్టుగా దేవుడు అనుమతించాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నిన్ను సవాల్ చేస్తున్నాడు. నీ తండ్రి బలహీనుడయ్యాడు, నీ తల్లి బలహీనురాలు. మరి ఈరోజు కుటుంబానికి నువ్వు ఉన్నావు, నీకు ఉందా ఏమన్నా రోషం? నీకు ఉందా ఏమన్నా పట్టుదల? నువ్వు సాధించగలవా? నిలబెట్టగలవా? నీ కుటుంబానికి దీపంగా మారగలవా? రోషం పోనగలవా? పట్టుబట్టగలవా? సవాల్ తీసుకో. కొంతమంది ఆడపిల్లలు రాత్రింబగళ్ళు చదువుతారు, మగపిల్లలు కూడా చదువుతారు. ఎందుకు తమ్ముడు అంత కష్టపడుతున్నావు, అంత ఏడుస్తున్నావు, ఎట్లనన్నా నేను సాధించాలన్నా అని ఎందుకు అంత అల్లాడుతున్నావు అంటే, ఏడుస్తా చెప్పారన్నా, నాన్నని ఎన్ని మాటలు అన్నారు, నేను విన్నానన్నా. నాన్నని పబ్లిక్గా ఎంత అవమానపరిచారో నేను విన్నాను. ఎట్లనన్నా కానీ నేను సాధించాలన్నా, ఈ మాటలు అన్నందుకైనా సరే నేను దీన్ని సాధించి వాళ్ళ ఎదుట వాళ్ళకి చేయాల్సినంత అనాపైసలతో సహా వాళ్ళ ముఖాన పడేసి వాళ్ళ ఎదుట మా నాన్న గర్వంగా తల ఎత్తుకొని తిరిగేటట్టు నేను తయారు కావాలన్నా అని తీర్మానం తీసుకునేవాళ్ళు ఉన్నారు. కొన్ని పరిస్థితులు మనలో ఆ సవాల్ని తీసుకొస్తాయి. అయితే ఇప్పుడు ఫ్యామిలీస్ విషయంలో మాత్రమే దేవుడు చింత కలిగి లేడు. ఒక తండ్రికి అన్యాయం జరిగింది కనుక అనేక మంది తండ్రుల్ని నేను కాపాడుతాను, మా నాన్నకి ఇట్ట అన్నారు కనుక నేను కష్టపడేదో సాధించి మా నాన్న ఉద్ధరిస్తాను. ఓకే, అంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నా. అంటే కొడుకు ముందు తండ్రిని ఆగవాయ్, ముందు ఎప్పుడు ఇస్తావు చెప్పు, ఇప్పటిదాకా నిన్ను పేరు పెట్టి పిలిచి ఇప్పుడు అరే అనాల్సి వచ్చింది, అవునరా ఎప్పుడు ఇస్తావు చెప్పురా అన్న కాడికి వెళ్ళినప్పుడు ఒక కొడుగ్గా, ఎదిగిన కొడుగ్గా వాడు ఎంతో ఏడ్చుకుంటాడు, ఆమె ఎంతో బాధపడుతుంది. ఎదిగిన బిడ్డ ఆడపిల్ల అయితే, కొడుకైతే తను ఎంతో దుఃఖపడతాడు. అయ్యో నేను చెట్టు అంత ఎదిగి నాన్నే మాట్లాడిపిస్తున్నాను. ఓకే, ఇవి మీకు అర్థమవుతాయని చెప్పాను ఎగ్జాంపుల్ కోసం.